వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. తొలి పూజలు అందుకునే గణనాథుడు విఘ్నాలను తొలగించే దేవుడు. ఆయన్ను స్మరిస్తే చాలు ఎంతటి కష్టాన్నైనా దూరం చేసే ఆది దేవుడు. గోరంత భక్తితో పూజిస్తే కొండంత అనుగ్రహాన్ని ప్రసాదించే వినాయకుడి నవరాత్రి వేడుకలను శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో నాయుడు వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా అనకాపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో నాయుడు వీధి యువకులు ఐకమత్యంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నవరాత్రి వేడుకలు 10వ రోజుకు చేరుకోవడంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా కన్నుల పండుగగా లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం మధ్యాహ్నం నుండి యువతీ యువకులు వివిధ రకాల రంగవల్లికలు దిద్ది ప్రత్యేక రంగవల్లికలలో దీపోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. దీపకాంతుల వెలుగులతో ఆ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా అలంకరించిన వినాయకుని ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓం శ్రీరుభ్యో నమః. శ్యామమూర్తి కేవలం కూడా పదార్థించిన రోజు, అదే రీతిగా ఈ రోజు ఒక దీపారాధన చేసినట్లయితే శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. చాలా చక్కగా దేదీప్యమానంగా సిద్ధి బుద్ధి సమేత వరస్ది నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా మన కీర్తిశేషులు అఖిలాండేశ్వరు ఆధ్వర్యంలో ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో, ఈనాడు తన తనయుడైన అఖిలాండేశ్వర శివకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో అనంత పద్మనాభ స్వామి జయంతి సందర్భంగా లక్ష దీపారాధన రామూర్తినాయుడు వీధిలో అంగరంగ వైభవంగా జరపబడింది. ఎందుకంటే ఈ దీపారాధన ప్రాముఖ్యత సర్వమంగళ మాంగళ్యే శివే సద్భార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే యాదేవి సర్వభూతేషు విష్ణుమాయా సమస్థిత. ఎందుకంటే దీపంలోనే సాక్షాత్తు జీవరాశులన్నీ ఉన్నాయి. ఈ ఒక దీపం వెలిగించినట్లయితే కోటి జీవరాశుల మనుగడకు జీవనోపాధి కలిగించడవుతుంది. అదే రీతిగా ఏకవింశతి అంటే 21 పత్రితో వినాయకుడి యొక్క అర్చన చేస్తాం. అదే రీతిగా మన కొత్త నీరు వస్తుంది, వర్ష ఋతువు కాబట్టి ఈ యొక్క నిమజ్జనం అయిన తర్వాత ఈ పశువుంకాలతో ఆ వరస్తి వినాయక స్వామి కని అయిన తర్వాత ఆ నీరులో ఉన్న దుర్గుణాలని పోయి మంచినీరుగా వస్తుంది. అదే రీతిగా ఈ దీపారాధన మహత్యం అనితర సాధ్యమైనది. సాధ్యం త్రియుక్త సహితం మణినాయుధం ప్రియం పురాణ మంగళం దీపం త్రైలోక్యం దిపరామహం. సాక్షాత్తు గాయత్రి సావిత్రి సరస్వతి కల్పిందే ఈ దీపారాధన. ఈ రోజు వినాయక నవరాత్రుల్లో దీపారాధన చేసినట్లయితే పితృదోష నివారణ అవుతుంది. అదే రీతిగా మహాలయ పక్షాల్లో ప్రారంభమైన ఈ రోజు దీపారాధన చేయడం వల్ల ఏళ్ళనాడ్చిన దోషాలు సమస్త ప్రతిబంధక దోషాలు పోతాయి. లోక కళ్యాణ కాంక్షతో మన పొందూరు గ్రామం బాగుండాలని, అందరూ బాగుండాలని లోక కళ్యాణార్థం మన శివకుమార్ గారు చాలా సౌహృదయంతో దీపారాధన కార్యక్రమం చేయబడింది. కాబట్టి ఈ జనులు అందరూ సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. సర్వజనులు బాగుండాలని చెప్పి లోక కళ్యాణ కాంక్షతో సర్వే జన సుఖనోభవంతో
దీపారాధన చేశారు కాబట్టి అందరూ బాగుండాలని దీపారాధన కార్యక్రమం ముగించబడింది. జై హింద్, జై భారత్ మాతాకి. శ్రీ 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 పొందూరు వరసిద్ధి వినాయక నవరాత్రులు ప్రతి ఏటా కూడా పొందూరు గ్రామం నాయుడు వీధిలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలు ముందు నుంచి కూడా మా యొక్క కమిటీ సభ్యుల ఆర్థిక సహాయంతో వీధిలో ఉండే ప్రతి ఒక్క చెయ్యి అంటే ఒక పువ్వు వేసుకొని ఒక దండ ఎలా అవుతుందో ఆ విధంగా మా వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అంటే వినాయక చవితి అని అంటే ముందుగా ప్రతి ఒక్క పూజలకు కూడా ముందుగా ఆది గణపుడు అనేవాడు వినాయకుడినే మనం పెడతాం. వీధిలో వినాయకుడిని పెట్టడం వలన కొన్ని ఆర్థికంగా ప్రతి విషయాల్లో కూడా వినాయకుడు అనేవాడు ముందు ఉంటాడు. కాబట్టి ఆ యొక్క దీంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళ నుంచి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కమిటీ నేనేదో చేస్తున్నాననే కాదు, వీధిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చేసే అందరూ కలిసి చేయబట్టే ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేది ప్రతిదీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్క వ్యక్తి ఒక పువ్వుల వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వినాయకుడు అనేవాడు ముందుగా ఆది గణపతుడు. ఈ ఆది గణపతి అనేవాడు ఇంట్లో ఉండే సమస్యలకి మొట్టమొదటిగా తీర్చేవాడే వినాయకుడు. అంటే నా యొక్క నమ్మకం బట్టి మా వీధిలో ఉండే కుర్రోళ్ళు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు బట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ సిద్ధి వినాయకుడికి జై.